అది ఒక పెద్ద అడవి. ఆ అడవిలో చిన్నవి పెద్దవి చాలా జంతువులు ఉన్నాయి. ఈ మృగాలన్నిటికీ రాజు అదుగో సింహం. ఈ అడవిలో దీని పని ఏమిటంటే బాగా జంతు మాంసం తినడం, తిరగడం. ఒకరోజు కడుపు నిండా తిని సరిగ్గా అరవడానికి కూడా బద్దకించి ఓ చెట్టెలుక నివసిస్తున్న చెట్టు తొర్ర ముందు గాఢంగా గుర్రు పెట్టి నిద్రపోతోంది. చూసారా ఆ సింహాన్ని? మృగరాజు గురక విని ఆ చెట్టు తొర్రలోంచి ఒక చిట్టెలుక బయటకొచ్చి నిద్రపోతున్న సింహం శరీరం మీద దాని ఇష్టం వచ్చినట్టు ఆడుతోంది. ఆ సింహానికి నిద్రాభంగం కలిగి అడవి అదిరిపోయేలా గర్జించి చిట్టెలుకను చెరబట్టింది. చిటలుగా నీవు నా కాలి పంచా ఘోరంగా లేవు. నీవు నా మీదకెక్కి నీ ఇష్టం వచ్చినట్లు ఎగురుతావా? నిన్ను లేదు, నిన్ను వదిలిపెట్టను, చంపేస్తా. అది తప్పే, ఏదో తెలియక చేశాను. ఈసారికి నన్ను క్షమించి వదిలిపెట్టు. చంపేస్తా. బాబాయ్ వద్దు, నాకు ప్రాణభిక్ష పెట్టు. నీ మేలు మర్చిపోను. ఏదో విధంగా నీ రుణం తీర్చుకుంటాను మృగరాజా. పిచ్చి చిట్టలుగా, నీవు నాకు మేలు చేసేదవా? చిన్న ప్రాణివి నువ్వెక్కడా? విశాలమైన ఈ అడవిరాజు శరీరం ఎక్కడా? చాలు చాలు, ఈసారికి నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను. పో. ఈసారి తప్పకుండా పడుతుంది. ఇంత చేసిన తర్వాత పడకుండా ఉంటుందా? మళ్ళీ వద్దాం పదా. ప్రతిసారి విసిగిపోయిన వేటగాండ్రు ఈసారి కొత్త పద్ధతిగా ఏర్పాటు చేసి వచ్చారు. అదుగో రానే వచ్చింది సింహం. లావుబాటు పడవేసి నన్ను కట్టి పడేశారు. కాసేపట్లో వాళ్ళు వచ్చి నా ప్రాణం తీస్తారు. మృగరాజా, నేను చిడలుకను. నీవేం భయపడకు, నేను వస్తున్నాను. లేదు, నీవు చావడానికి వీల్లేదు. నీకు నేను సహాయం చేస్తాను. నీ వల్ల కాదు. మృగరాజా, నీవు నాకు మేలు చేశావు, నేను మర్చిపోలేను. నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు చిక్కింది. నన్ను విడిపించడం మాటలు కావు చిట్టెలుగా. విడిపించి చూపిస్తాను. భగవంతుడే నాకు ఆ శక్తిని ప్రసాదించాడు. చూడు. చూసారా పిల్లలు? చిన్న చిట్టెలుక పెద్ద మృగరాజుకు ప్రాణభిక్ష పెట్టింది. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక. అందుకే అన్నారు వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అని. పిల్లిపోరు పిల్లిపోరు. ఓ చీకటి రాత్రి ఓ తెల్ల పిల్లి నల్ల పిల్లి కలిసి ఓ ఇంట్లో రహస్యంగా దూరి రొట్టెను నోటితో కరుచుకుని ఓ ఇంటి మీదికి చేరే. ఆ రొట్టెని ఎవరు తినాలి? కలిసి దొంగలించుకొచ్చాయి కదా. ఆకలి ఎక్కువ ఉన్నవారు ఎక్కువ, ఆకలి తక్కువ ఉన్నవారు తక్కువ తినాలని తగువులాడుకోసాగాయి. నాకు ఆకలంటే నాకు ఆకలి ఎక్కువని దెబ్బలాడుకోసాగి. ఆ తంతు చెట్టుపైనున్న ఓ కోతి బావ గమనిస్తున్నాడు. మధ్యలో వచ్చి రొట్టెని అందుకున్నాడు. ఇద్దరు వచ్చి మీద పడ్డారు. ఆ రొట్టె ఎక్కడ పెట్టి కోతి బావా, అసలే ఎంతో ఆకలి మీద ఉన్నాం అంటూ గయ్యమన్నారు ఇద్దరు. అయితే తెల్లపిల్లి నల్లపిల్లి, మీ ఆకలి తీర్చే మార్గం నేను చెబుతా. సరిగ్గా తూకం వేసి భాగాలు పంచుతాను అంటూ ఓ త్రాసు తెచ్చింది. దానికి సరే అన్నారు ఇద్దరు. ఒక దాంట్లో ఒక వంతు, మరో దాంట్లో 3 వంతులుగా రొట్టెను తుంచి తూకం వేసింది ఆ కోతి. ఎక్కువ భాగంలో ఎక్కువైందని కొంత తినడం ప్రారంభించింది. అలా శాంతం ఇద్దరూ చూస్తుండగానే మొత్తం తినేసింది కోతి. ఇద్దరికీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. కోతి చెట్టుపైకి మెల్లిగా జారుకుంది. చేసేది లేక 2 పిల్లులు మళ్ళీ వేటకు బయలుదేరాయి. చూసారా బాలలు? ఇద్దరు తగాదా ఆడుకుంటూ మధ్యలో న్యాయం కోసం మరొకరి దగ్గరికి వెళ్తే ఇలాగే ఉంటుంది మరి. మధ్యలో వారు బాగుపడతారు తప్ప వాళ్ళకి మిగిలిదేమీ ఉండదు. అందుకని తస్మాత్ జాగ్రత్త సుమా. కాకమ్మా కాకి.
అనగనగా ఓ కాకి. ఓ రోజు అది ఎండలో తిరిగి తిరిగి దానికి చాలా దాహం వేసింది. మంచినీళ్ళ కోసం సరస్సులు, బావులు, ట్యాంకులు అన్నీ వెతికేసింది. కానీ ఒక్క చుక్క నీరు కూడా దొరకలేదు. ఎంతో బాధతో అలా ఎగురుకుంటూ వస్తూ ఉండగా ఓ చెట్టు కింద కుండలో నీళ్లు కనిపించాయి. అంతే, రివ్వున వచ్చి కుండపైన వాలింది. కుండలో నీళ్లు ఎక్కడో అడుగున ఉన్నాయి. పాపం కాకి ముక్కు చిన్నది కావడంతో దానికి అందులో నీళ్లు అందలేదు. అయినా కాకి పట్టుదల విడలేదు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఓ ఆలోచన తట్టింది. పక్కనే పడి ఉన్న రాళ్లను ఒక్కొక్కటిగా తెచ్చి కుండలో వేసింది. రాళ్లు కుండలో పడ్డం మూలంగా నీరు పైకొచ్చేసింది. దాంతో కాకి సులువుగా దాహం తీర్చుకొని రివ్వున ఎగిరిపోయింది. ఈ కథ వలన మనకు అర్థమైంది ఏమిటంటే, కష్టపడకుండా మనం దేన్ని సాధించలేము అని. సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంది. ఓ రోజు యథావిధిగా తల్లి పనికి బయలుదేరింది. నాని ఒక్కతే ఇంట్లో ఉండగా ఎవరో తలుపు కొట్టినట్టుగా అనిపించింది. అదో జుత్తుల మారి తోడేలు